సమంత రూత్ ప్రభు, గతంలో సమంత అక్కినేని అని పిలుస్తారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా తమిళం మరియు తెలుగు సినిమాలలో గణనీయమైన ముద్ర వేసిన భారతీయ నటి. ఆమె బహుముఖ నటనా నైపుణ్యాలకు గుర్తింపు పొందింది మరియు భారతదేశం అంతటా పెద్ద అభిమానులను సంపాదించుకుంది. పూర్తి పేరు సమంత రూత్ ప్రభు. పుట్టిన తేదీ ఏప్రిల్ 28, 1987. పుట్టిన ప్రదేశం చెన్నై, తమిళనాడు, భారతదేశం. మతం క్రిస్టియన్. తమిళ తండ్రి మరియు మలయాళీ తల్లికి జన్మించాడు. చదువు సమంత హోలీ ఏంజెల్ సాంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది మరియు తర్వాత చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీలో కామర్స్లో డిగ్రీ చేసింది. కెరీర్ బిగినింగ్స్ సమంత 2010లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె మొదట్లో మోడలింగ్ను కొనసాగించి, నటనకు వెళ్ళింది. ఆమె తొలి చిత్రం తమిళ చిత్రం గౌతమ్ మీనన్ యొక్క విన్నైతాండి వరువాయ 2010. అక్కడ ఆమె సిలంబరసన్ సరసన కథానాయికగా నటించింది. ఈ చిత్రం విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయం సాధించింది మరియు సమంత తన నటనకు విస్తృతమైన గుర్తింపును పొందింది. పురోగతి మరియు కీర్తికి ఎదుగుదల. తమిళ చిత్రసీమలో విజయం సాధించిన తరువాత, సమంత త్వరలో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావే 2010 చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది మరియు ఆమె తన నటనకు సౌత్లో ఉత్తమ మహిళా డెబ్యూగా మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డును పొందింది. ఆమె కెరీర్ ప్రారంభ సంవత్సరాల్లో తమిళం మరియు తెలుగు చిత్రాలలో ఆమె చేసిన బలమైన ప్రదర్శనలు ఆమెను దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా నిలబెట్టడానికి సహాయపడింది. సమంత తర్వాత వరుస విజయవంతమైన చిత్రాలలో నటించింది. వహించిన ఫాంటసీ చిత్రం ఈగ లో ఆమె పాత్ర, కథాంశంలో కీలక పాత్ర పోషించడం విశేషం. వ్యక్తిగత జీవితం సమంత 2017లో నటుడు నాగ చైతన్యను వివాహం చేసుకుంది మరియు ఈ జంట దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఇష్టపడే సెలబ్రిటీ జంటలలో ఒకటిగా మారింది. అయినప్పటికీ, వారు 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంత నటనతో పాటు దాతృత్వానికి కూడా పేరు తెచ్చుకుంది. ఆమె పిల్లల ఆరోగ్యం, విద్య మరియు పర్యావరణ స్థిరత్వంతో సహా వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు కారణాలకు మద్దతు ఇచ్చింది. ఆమె ప్రత్యూష సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు, ఇది మహిళలు మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారిస్తుంది. తన సినిమా కెరీర్ మరియు చారిటీ వర్క్తో పాటు, సమంత డిజిటల్ ప్లాట్ఫారంలలోకి కూడా ప్రవేశించింది. ఆమె ప్రముఖ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2021లో నటించింది. ఇది విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రాజెక్ట్. ఇందులో ఆమె విరోధి పాత్ర పోషించింది. ఇది ఆమె హిందీ భాషా కంటెంట్లోకి ప్రవేశించడాన్ని గుర్తించింది. ఆమె పరిధిని మరింత విస్తరించింది. సమంత తన కెరీర్లో అనేక అవార్డులు మరియు నామినేషన్లను అందుకుంది. వీటిలో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ తెలుగు ఫర్ ఈగ అండ్ ఆత్తరింటికి దారేడి, నంది అవార్డ్స్ బెస్ట్ యాక్ట్రెస్ ఫర్ రంగస్థలం. వివిధ చిత్రాలలో ఆమె నటనకు IIMA అవార్డులు మరియు IIFA ఉత్సవం అవార్డులు. ఇటీవలి పని మరియు ప్రాజెక్టులు సమంత శాకుంతలం 2023 మరియు ఖుషి 2023 వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలతో తమిళ మరియు తెలుగు సినిమాలలో విజయవంతమైన కెరీర్ను కొనసాగిస్తోంది. ఆమె కళా ప్రక్రియలు మరియు భాషల పరంగా, అలాగే డిజిటల్ ప్లాట్ఫారంలలో తన పనిని కొనసాగించడానికి మరింత వైవిధ్యమైన పాత్రలను అన్వేషించడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. సమంత రూత్ ప్రభు భారతీయ చలనచిత్రంలో అత్యంత ప్రముఖమైన మరియు గౌరవనీయమైన నటీమణులలో ఒకరిగా పరిణామం చెందారు. ఆమె నటన ప్రతిభ, విభిన్న పాత్రలు మరియు తన నైపుణ్యానికి అంకితభావంతో ప్రసిద్ధి చెందింది. ఆమె వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో కొత్త సవాళ్లు మరియు అవకాశాలను అన్వేషించడం ద్వారా ఆమె కెరీర్ వృద్ధి చెందుతూనే ఉంది.